అనంతపురం జిల్లా రాయదుర్గం మండల విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మండల వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 275 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో 30 మంది విద్యార్థులు స్కాలర్షిప్ ను అర్హత సాధించినట్లు ఎంఈఓలు ఇర్షాద్ అహ్మద్ అబ్దుల్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఏటా 12,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తల్లికి వందనం వంటి ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని కోరారు. అర్హత సాధించిన 30 మంది విద్యార్థులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. 2025 ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫలితాల్లో రాయదుర్గం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. మన రాయదుర్గం మండలంలో టోటల్ 272 స్టూడెంట్స్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో అప్లై చేస్తున్నారు. అందులో 30 మందికి పైగా మన రాయదుర్గం మండలంలో ఉత్తీర్ణులైనారు. సో ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్ మన పేద పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలకు స్కాలర్షిప్ 12,000 రూపాయలు నేరుగా వాళ్ళ తల్లి అకౌంట్లో క్రెడిట్ అయ్యడం జరుగుతుంది. పిల్లవాళ్ళకి నేషనల్ మెరిట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అది సెలెక్ట్ అయిన వాళ్ళకి 4 సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు సార్. ఆ ఖాతాలో జమ చేసిన దానికి వాళ్ళకి మరి ముందు పోయేదానికి ప్రోత్సాహంగా మంచి ఉపయోగం పడుతుంది సార్. రాయదుర్గం మండలంలో సుమారుగా 30 మంది సెలెక్ట్ అయినారు. అందులో మోడల్ హై స్కూల్ నుంచి 16 మంది సెలెక్ట్ అయినారు. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిటోరియస్ స్కాలర్షిప్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో రాయదుర్గం మండలంలో 30 మంది పైగా విద్యార్థుల సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 30 మందిలోనూ మా ఏపీ మోడల్ స్కూల్ నుంచి 13 మంది విద్యార్థులు ఈ ప్రతిభా పురస్కారానికి ఎంపిక అవడం జరిగింది. ఈ ప్రతిభా పురస్కారంలో ఎంపికైనటువంటి విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడాను ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున విద్యార్థుల యొక్క ఖాతాలో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిటోరియస్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తూ ఎవరైతే పేద విద్యార్థులు గ్రామ స్థాయిలో ఉంటున్నారో ఆ పేద విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా వాళ్ళ చదువులన్నీ కూడా సాఫీగా సాగిపోయి వారి జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగడానికి కృషి చేసి సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి మా పాఠశాల మరియు మా యొక్క విద్యార్థులకు మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మనకి కేంద్ర ప్రభుత్వం